రాజమండ్రి నుంచి నాయుడు గారు ఒక లైన్లో ఉన్నారు. నమస్కారం, మాట్లాడండి. ఏమిటి టీడీపీ క్యాండిడేట్లు వైసీపీలో ఉన్నప్పుడేమో బండబూతులు ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లి గౌరవిస్తామంటున్నారు. 2 కోట్ల రూపాయలు విలువైన ఒక వజ్రాలు పొదిగిన వాచి ఇవ్వడానికి ప్రయత్నం చేశారన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గౌరవించడానికి చంద్రబాబు గారు వెళ్ళారని ఇప్పుడు అదే పత్రిక రాస్తా ఉంది. అప్పుడు అదే పత్రిక వేమిరెడ్డి మీద అట్ట రాసింది. మీరేమంటారు? నమస్తే అండి కొమ్మినేని గారు. నమస్కారం. అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. నమస్కారం. అక్కడ వేమిరెడ్డి గారికి 2000 కోట్ల రూపాయలు ఇచ్చారన్నది ఎంత అబద్ధమో వాళ్ళు ఏదైనా సరే రాసేస్తారండి. మనం వినడమే, మన పేపర్లు చూస్తేనే దరిద్రం అండి. ఆ తేడా తెలియాలి కదా. ఇదే వేమిరెడ్డి మీద 2 కోట్ల వజ్రాలు పొదిగిన వాచి ఇచ్చారని రాసిన పత్రికే వాళ్ళ పత్రికే కదా. చంద్రబాబు గారికి మనిషే కదా ఆయన. చంద్రబాబు గారిని నేను గౌరవిస్తున్నానని ఎట్లన్నాడు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎంత అరాచకం, రౌడీ 5 తిట్టినాళ్ళకి ఇప్పుడు ఎట్లా టికెట్ ఇచ్చారు? అది విచిత్రంగా అనిపిస్తుంది. వేమిరెడ్డి గారు కానీ కోట శ్రీధర్ రెడ్డి గారు కానీ చాలా మంచి వాళ్ళు అండి. ఇప్పుడు పునీతులు అయిపోయారా? సత్యనారాయణమూర్తి గారు, అమలాపురం. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. మరి అప్పుడేమో 2 కోట్ల వజ్రాలు పొదిగిన వాచి కానుక రూపంలోనో లంచంగానో ఇవ్వటానికి వెళ్ళాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారనేమో ఆ రోజు రాశారు. ఇప్పుడేమో ఆయన్ని గౌరవించడానికి చంద్రబాబు గారు వెళ్ళారని రాస్తున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారేమో రౌడీ, బజార్ రౌడీ అని అన్నారంట. వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. అదే రౌడీకి ఇప్పుడు టికెట్లు ఇచ్చారంట. వసంత కృష్ణ ప్రసాద్ అసలు ఇసుకంతా దోచేశాడని వాళ్ళు ధర్నాలు చేశారు టీడీపీ వాళ్ళు, దేవినమ్మ. ఇప్పుడు ఆయనకి గౌరవం ఇచ్చాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ఏది కరెక్ట్? అంతేనా? అంతేనా? రైట్. ఆంతోని రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. ఆంతోని రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. నేను చెప్పింది అంటే వాస్తవం ఉందా లేదా? ఆ పత్రిక పచ్చి అబద్ధాలు రాస్తోందంటానికి ఎంతకంటే నిదర్శనం ఏమైనా ఉందా? బ్లాక్మెయిల్ రాజకీయాలు, చంద్రబాబు గారు చేసే విమర్శలకి మళ్ళీ ఇప్పుడు ఆయన వెళ్ళి గౌరవించడానికి కాదు. వాళ్ళకు చంద్రబాబు నాయుడుకి వాచ్ లేదన్నారు కదా సార్, అందుకనే ఆ వజ్రాల వాచ్ కోసం పోయినట్టున్నాడు. ఏంటది? చంద్రబాబుకి వాచి, నాకు వాచి కూడా లేదన్నప్పుడు చెప్పాడు. చంద్రబాబుకి ఇవ్వడానికి ఈ పాయింట్ బాగుంది. సో ఆ బంగారం వాచి జడ్జి గారు తీసుకోలేదన్నారు కాబట్టి ఇప్పుడు ఆ వాచి చంద్రబాబు గారికి ఇచ్చి ఉంటాడా? వజ్రాలు పొదిగిన బంగారం. అందుకే నెల్లూరు వరకు ఉరుక్కుంటెళ్ళి వాచ్ కోసం ఉరుక్కుంటెళ్ళి ఆయన జాయిన్ చేపించుకున్నట్టున్నాడు. ఇదేదో బయట ఐడియా చెప్పారు. మరి వాచి ఇచ్చాడో లేదో కానీ వేమిరెడ్డి గారు ఇప్పుడు కొని ఇచ్చి ఉండొచ్చు అయితే ఈ లెక్కన. ఎందుకంటే ఆయనకి, ఆయన ఆవిడకి, ఇద్దరికి టికెట్లు, ఆయన ఎవరు అడిగితే వాళ్ళ టికెట్లు ఇవ్వడానికి వీలుగా మరి కొనిచ్చారేమో చెప్పాలి. మనమైతే అట్లా అనకూడదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, మీరు చెప్పింది ఆ అనుమానం అయితే వచ్చే అవకాశం ఉంది ఆంటోనీ గారు. అది కాకపోతే నేను వైఎస్ఆర్సీపీకి ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకున్నాను. జయప్రకాష్ గారు విజయవాడ, చెప్పండి. 2 కోట్ల వాచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మన మొత్తం ఇసుకతో చేసిన వసంత కృష్ణ ప్రసాద్, ఇవన్నీ తెలుగుదేశం ఆరోపణలు సుమా. అట్లాగే కోటమిరెడ్డి రౌడీ అని చెప్పిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే వీళ్ళందరినీ పెట్టుకుని ధర్మయుద్ధం చేస్తానంటున్నాడు చంద్రబాబు గారు. మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఈ ద్వంద్వ ప్రమాణాలు అనేది అన్ని పార్టీలు ఉన్నాయి కానీ పత్రికల్లో ఉండటం అనేది మన ఆంధ్రప్రదేశ్ లోనే విచిత్రం. కరెక్ట్. రాధాకృష్ణ గారికి, రామోజీరావు గారు తెలుగుదేశం కార్యకర్తల కంటే వాళ్ళు ఇంకా నయంగా మాట్లాడతారేమో, వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువగా చేస్తున్నారు. అది ప్రజలకు అర్థమైపోయింది. అర్థమైందా? వాళ్ళ గురించి వాళ్ళ కానీ మాట్లాడటం వేస్ట్. కానీ అంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మిత్రమా, ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే రోజు కొన్ని లక్షల కరపత్రాల కంటే హీనంగా మార్చి పత్రికల్ని కొంతమైతే చెప్తున్నారు ఉచితంగా కూడా పంచుతున్నారని చెబుతున్నారు. ఉచితంగా పంచుతున్నప్పుడు ఎవరైనా ఒకళ్ళని చూసినా కూడా ఏమండి జనాలు కొంటలేదని చెప్పి ఫ్రీగానే పేపర్, మరి అప్పుడు కొంతమంది చూసి వాటిలోని అబద్ధాలు నమ్ముతారేమో అనే ఉద్దేశంతో నేను కావాలనే వాళ్ళు రాస్తున్న అబద్ధాలు వాస్తవాలు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ప్లీజ్. ఈ విధానంలో జనాల్ని ఇప్పుడు పార్టీలో చేర్చుకునే ముందర ఏ పార్టీ కూడా ఎక్సెప్షన్ కాదు. బీజేపీ కేంద్రంలో అశోక్ చవాన్ ఆదర్శ కుంభకోణంలో అతిపెద్ద నిందితుడు ప్రచారం చేసి ప్రధానమంత్రి స్వయంగా అజిత్ పవార్ పైన అలిగేషన్స్ చేసి వాళ్ళని ఇప్పుడు పార్టీలో చేర్చుకొని వాళ్ళు ఇప్పుడు పునీతులు అయిపోయారు. రాజ్యసభ ఇచ్చేసారు కదా, చేరిన 3వ రోజుకే రాజ్యసభ ఇచ్చేసారు వాళ్ళు. బీజేపీ ఫ్రంట్ రన్నర్ వాళ్ళే మార్గనిర్దేశం చేస్తున్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు డబ్బు రాజకీయాల గురించి చెప్పక్కర్లేదు, ఆయన చేరినప్పటి నుంచి కాదు. ఇప్పుడు ఎవరో కాలర్ అన్నారు, ఆ వజ్రాలు పొదిగిన బంగారు వాచి ఏమన్నా చంద్రబాబు గారికి ఇచ్చారేమోనండి వేమిరెడ్డి గారు. నెల్లూరులో ఇప్పుడు ఆయన హనుమంతరావు గారు బాపట్ల. ఒక్క నిమిషం అండి. హనుమంతరావు గారు బాపట్ల. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం.
ఇప్పుడేంటి చంద్రబాబు గారికి ఆయన ఎవరు వేమిరెడ్డి గారు 2 కోట్ల బంగారు వాచ్ ఇచ్చి ఉంటాడా? మరి ఆంధ్రజ్యోతి వాళ్ళు రాయలేదు కానీ. ఆ 2 కోట్లు ఏం రాలేదండి, ఇంకా తీసుకుంటాడు. 2 కోట్లు ఎట రాలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆంధ్రజ్యోతి ఎప్పుడు నెయ్యి రాసిందండి? అంతేనా? ఆంధ్రజ్యోతి ఎప్పుడు నెయ్యి రాసింది అసలు? మరి ఇప్పుడు దీనికి చెప్పాలి కదా, అటువంటి వాడిని ఎందుకు తీసుకుంటున్నావా అని అడగాలి కదా. అదే అంత నీచంగా నిన్న టీవీ 5 లో చెబుతున్నాడు. అసలు మాగంట శ్రీనివాసరెడ్డి అప్పు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి పోతున్నారు వాళ్ళు. అసలు మొన్నటిదాకానేమో మద్యం అంతా తాగేశాడు, మద్యం కుంభకోణంలో కోట్లు సంపాదించేశాడు అని మొన్నటిదాకా చెప్పారు. నిన్న అంటున్నాడు అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, అసలు ఇట్లాంటి వాళ్ళు పోతుండే ఇంకా అసలు ప్రకాశం జిల్లాలో అసలు మొత్తం సీట్లు మొత్తం వస్తాయి తెలుగుదేశం పార్టీకి అని టీవీ 5 లో చెబుతున్నాడు. సరే, టీవీ 5 కోవాలెందుకులే అది మరీ నాసిరకంగా మారిపోయిన తర్వాత మనం వీళ్ళు పత్రికలు ఏంటంటే టీవీ 5 చూస్తేనే ఆన్ చేస్తేనే, కానీ పత్రికలు వీళ్ళు ఎగబడి మొత్తం దేశం అందరికి పంచుతున్నారు కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. లేదా నిజానికి చాలామంది మిత్రులు కానీ అభిమానులు ఎందుకంటే వాళ్ళ సోదాళ్ళు ఎప్పుడు ఇంత నీచంగా మారారు కదా అని అంటున్నారు. కానీ విషయంగా కూడా ఇస్తున్న నేపథ్యంలో ఇవన్నీ చెప్పక తప్పటం లేదు. నమస్కారం, మాట్లాడండి. హలో, ఆ రోజు ఇచ్చింది వజ్రాలు వాచ్ అంటే ఇలా ఇచ్చిందేమో రోల్ కాల్ వాచ్ అని చెప్తారండి వాళ్ళు. వజ్రాల వాచ్ కాదు, ఇలా చెక్ చేసాం మేము ఇవాళ చెబుతారా? లేకపోతే ఆ వాచ్ చంద్రబాబు గారికి ఇచ్చారని అనుకుంటారు, అనుకునే పరిస్థితి ఉందని ఇప్పుడు అట్లా మారుస్తారంటారా? చంద్రబాబు నాయుడు 2 కోట్లు సరిపోదలండి. కాదుగా, ఇప్పుడు మరి వాళ్ళు చెప్పాలి కదా ఆ సంగతి, అడగాలి కదా. చంద్రబాబు గారు 2 కోట్ల వాచ్ తీసుకెళ్లి జడ్జి గారినే లంచపోయినటువంటి వ్యక్తికి నువ్వు ఎట్లా టికెట్ ఇచ్చావని రాయాలి కదా రాధాకృష్ణ గారు, లేకపోతే ఆంధ్రజ్యోతి వాళ్ళు. ఇప్పుడు బ్రహ్మాండం గౌరవించడానికి వెళ్ళారంట చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన్ని. అంటే అట్లా లంచాలు ఏవో చూపిన వాళ్ళకి గౌరవిస్తారా చంద్రబాబు గారు ఈ లెక్కన? అంత ఇలువ ఉన్న పత్రికల్లో లేవండి, అయిపోయినాయి. రైట్. రాఘవేంద్ర బాబు గుడివాడ. నమస్తే అండి. రాజేంద్ర బాబు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ఒక జంతువుని చంపితే పాపం అంటారండి. అదే కషాయి వాడు వృత్తి గనక ఎన్నో చంపుతా ఉంటాడు, దేవుడిని ప్రార్థిస్తాడు. అట్లాగే ఎన్నో అబద్ధాలు ఆడటం ఆ 4 ఛానల్స్ కి అలవాటండి. దాని గురించి వాళ్ళు అబద్ధాలు ఆడబట్టే మీరు విమర్శి అక్కడ కూర్చుని వివరంగా మాకు చెబుతున్నారు గనక అర్థం కాని వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు కనుక మీరు ఇదే పట్టుతో ఉండండి. అయితే ఒక్కటండి, అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఆ రోజు ఏం చెప్పాను, ఇవాళ కూడా అదే చెబుతున్నా. బట్ వాళ్ళు చెప్పారు కాబట్టి అడుగుతున్నా. అది గౌరవం అయితే మరి మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అంటున్నారు కదా, గౌరవించడానికి వచ్చానంటున్నాడు కదా, ఎట్లా ఒప్పుకుంటున్నాం అనేది నా ప్రశ్న. ఒక్క విషయం అండి. హలో కంప్లీట్ చేయండి. హలో కంప్లీట్. ఈ పార్టీ కష్టపడి ఒక్క రెక్క మీద తెచ్చుకున్న పార్టీ అండి. ఈ ఒక్క రెక్కకి కోట్ల రెక్కలు ఆధారంగా వచ్చి వచ్చిన పార్టీ అండి. నవరత్నాల కోసం ఆయన త్యాగం చేసి నవరత్నాల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి రోడ్లు పోయలేదని అపవాదు తెచ్చుకున్నాడండి. ఇదంతా కాలే కడుపుల కోసమే ఆయన బాధపడ్డాడండి. ఈ కాలే కడుపులన్నీ ఏకమైతే ఈ 7 పార్టీలు 6 పార్టీలు కూడా పాదాల చేతి కింద నలిగిపోతాయండి. కనుక ఈ ఆకలి మంటలతో ఉండే పేదలు అంటే అన్ని కులాల్లో మతాల్లో ఉండే పేదలు అంటే తెచ్చుకున్న పార్టీ. వీళ్ళందరూ ఎక్కడైనా ఒక ఫ్యాను గుర్తుకే ఓటేసి అక్కడ క్యాండిడేట్ ఎవరు వద్దు. రైట్. అయితే ఎన్నికల ప్రచారం ఎన్ని చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు